వందనాలైనా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. తండ్రి, మీ మాట జీవము కలిగినది, మీ మాట ప్రపంచాలను నిర్మించింది నాయన. మీ మాట మా జీవితాలను ఇంతవరకు మార్చింది నాయన. మీ మాట వినడానికి వచ్చాం. దయచేసి నాతో మా అందరితో మాట్లాడండి. మీ దాసుని మరుగు చేయండి. మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నారు. యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈ ఉదయకాలము స్నేహ సాక్ష్యం చెబుతూ ఉండగా నేను ఒక్క నిమిషం మీ అందరి జీవితాల్లో ఒకటికి చూశాను. స్నేహ సాక్ష్యం చెబుతుంది. స్నేహ నేనైతే మీ అందరి జీవితాల్లో ఒకటికి చూస్తే నాకు ఒక పిక్చర్ కనిపించింది. ఏం పిక్చర్ తెలిసినది? దేవుడు మీ వెనక పరిగెత్తుతున్నాడు. దేవుడు మీ వెనక పరిగెత్తుతున్నారు. చూడండి, అది మీకు అర్థమయ్యేటట్టుగా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. కొన్నిసార్లు స్నేహ వారు చర్చ్కి వచ్చారు. ఆ తర్వాత ఆన్ అండ్ ఆఫ్ గా వస్తూ ఉన్నారు. బ్రేక్ అయ్యి రేపల్లి వచ్చారు. ఓకే, ఇక్కడ వేరు వేరు చర్చెస్కి వెళ్ళారు. అక్కడ సందేశాలతో తృప్తి పడలేదు. మరలా అడవుల దీవికి వచ్చారు. అడవుల దీవి నుండే సంఘము కదిలి మరలా ఇక్కడికి వస్తే ఈ పిక్చర్ ఎలా కనిపించిందంటే, దేవుడే ప్రసాద్ స్నేహాల వెనుక సో పరిగెత్తుతున్నట్లుగా, మీరు నాకు కావాలి, నేను మీ ద్వారా ఏదో చేయాలి, అలా ఒక ప్రసాద్ స్నేహ కాదు. సో శ్రీను కరుణ వారు బీటెక్ చదువుకున్నారు. సో శ్రీను చాలా కాలం హైదరాబాద్ లో ఉన్నారు, ఇంకా రకరకాల పట్టణాల్లో ఉన్నారు. వారు నాకు తెలిసి సంవత్సరాల తరబడి చర్చతో డిస్కనెక్ట్ అయిపోయారు. సంవత్సరాలుగా డిస్కనెక్ట్ అయిపోయారు. సో రేపల్లిలోనే ఉంటున్నారు, కానీ చర్చికి రావట్లేదు. ఇక్కడ లోకల్ చర్చెస్ అయినా సరే వారు వెళ్ళట్లేదు, యాక్టివ్గా కూడా ఉండట్లేదు. మీరు నాకు కావాలి. మరలా దేవుడే మీ వెనుక పరిగెత్తినట్లుగా. రవి గారు వారు వస్తున్న చర్చ్ యొక్క విశ్వాసులు, వీరాభిమానులు. రేపల్లిలో డోస్ చాలకపోతే తెనాలి వెళ్ళేవాళ్ళు, తెనాలిలో డోస్ చాలట్లేదని గోరంట్లో వెళ్ళేవాళ్ళు. అడవుల దీవిలో 10 సెంట్ల స్థలాన్ని వారు మెయిన్ రోడ్లో చర్చ్కి ఇచ్చారు. సో వారు అలా ఉంటున్నప్పుడు వారిని కేవలం ప్రార్థన చేసుకోవడం, వారున్న డిప్రెషన్ మూడ్లో ప్రార్థన చేసుకోవడం కోసమని అడవులు వచ్చి వారిని నేను అనుకరించి కౌన్సిలింగ్ బై కౌన్సిలింగ్ చేసి సో వారు మానసికంగా విడుదల పొందడానికి ప్రభు సహాయం చేస్తే, సో మరలా వారి కోసం చర్చి ఇక్కడి దాకా రావడం దేవుడు వెనుకబడుతున్నట్లే అనిపించింది. శ్యామ్ సార్ చూస్తే సిస్టర్ది నరసరావుపేట, సార్ది నిడుబ్రోలు. వారు ఒక పెద్ద ఉద్యోగి. ఎక్కడ అడవులు దివి, ఎక్కడ పాలకుర్తి, ఊహించండి, ఆలోచించండి. సో అక్కడికి తీసుకువచ్చి వారి జీవితాల్లో ఆయన కార్యములు చేస్తూ నడిపిస్తూ ఉన్నారు. సో నేను చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు దేవుని దగ్గరికి వచ్చారు. సో పరిస్థితులు చాలా వేరుగా అయిపోయినాయి. తల్లిదండ్రులు బిడ్డలు చాలా దూరంగా ఉండిపోతున్నారు. ఓకే, సో సోనీ అడవుది వచ్చే అవకాశం లేదు. మరలా రేపల్లి వచ్చి కొన్ని వర్తమానాలు వినడానికి. ఇలా చూస్తే దేవుడు మీకు అనిపించట్లేదా మనం వెంట పడుతున్నట్టుగా? ఓకే, మీరు ఈ పాట వినుంటారు. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరిచిపోవెందుకు, నేను మరిచిపోయినా నన్ను మరిచిపోలేదు. దేవుడు మనల్ని మరిచిపోడు, మరచిపోలేదు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు పరిస్థితులు మన చేతులు జారిపోతున్నప్పుడు, ఇంకా ఏమి లేదు, అయిపోయింది, అనవసరం అనుకుంటున్న పరిస్థితులు గుండా కూడా మనం ప్రయాణం చేస్తున్నాం.
అక్కడ విశ్వాసం సన్నగిలిపోతుంది, ఒకే వేగం తగ్గిపోతుంది. అయినా దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టట్లా. దయచేసి ఆయన విడిచిపెడతాడని మీరు అనుకోవద్దు. ఆయన విడువడు, ఎన్నడు ఎడబాయడు. 800 కోట్ల మంది ప్రజలలో, 150 కోట్ల మంది భారతదేశపు ప్రజలలో, 6 కోట్ల ఆంధ్ర ప్రజలలో ఆయన మనల్ని ఎందుకు కోరుకున్నారు, ఎందుకు మన వెనకే పడుతున్నారు అని ఆలోచన చేస్తే there is purpose behind it. దీని వెనుక దేవుని స్పష్టమైన కారణం ఉన్నది. దేవునికి స్తోత్రం. థింగ్స్ మే బి లేట్ ఇన్ అవర్ లైఫ్. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ఆలస్యం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొందరి జీవితాలను చూస్తే రూతు అయిపోయింది, కొండ పగిలిపోయింది, ఓడ బ్రద్దలైపోయింది, ఇంకా జీవితం లేదు అనుకున్న పరిస్థితులలో తన జీవితం చిగురించడం మనం చూస్తాం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ చచ్చిపోయింది, నాన్న కూడా చచ్చిపోయాడు, కేవలం ఒక అనాదిగా మిగిలిపోయింది ఎస్తేర్. ఏదో బాబాయి పంచన చేరి కాస్తంత బట్టలు, కాస్తంత భోజనానికి నోచుకుంది. కానీ ఏమీ లేదు, అయిపోయింది అనుకున్న ఎస్తేర్ జీవితంలో ఒక గొప్ప ఫలింపు ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. థింగ్స్ ఆలస్యం అవ్వచ్చు, దేవుడు ప్రార్థన ఆలస్యంగా వినవచ్చు, సమాధానం త్వరగా రాకపోవచ్చు. కానీ నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. నన్ను దేవుడు పిలిచాడు, నేను దేవుని ఏర్పాటులో ఉన్నాను, నా వెనుక దేవుడు పరిగెత్తుతున్నాడు, నేను విడిచిపోతున్నా ఆయన నన్ను వెంబడిస్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్తున్నా అక్కడికి వస్తున్నాడు, నేను సముద్ర దిగంతం లోపలికి దిగిపోయినా ఆయన అక్కడికి వస్తున్నాడు, ఎక్కువ రెక్కలు కట్టుకుని ఆకాశానికి ఎగిరిపోయినా అక్కడికి కూడా నన్ను వస్తున్నాడు, నేను ఆయనను విడిచిపెట్టినా ఆయన నన్ను విడిచిపెట్టట్లేదు అనంటే ఆయన కలిగి ఉన్న ప్రణాళికలు నా ఎడల నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. అఫ్ కోర్స్ ఇట్ టేక్స్ సమ్ లేట్. ఎందుకు లేట్ అవుతుంది ప్రభువా అని మనం అడగలేం. అయితే దేవుని దగ్గర స్పష్టమైన కారణం అయితే ఉంటున్నది. ఆయన ఆ కారణాన్ని ఇశ్రాయేలీయులకి చెప్పడం మనం చూస్తాం. చూస్తారా మీరు కూడా? కారణం ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. చూడండి ఏమని రాయబడుతుందో. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశములకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తం ఈ అరణ్యములో నీ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియచేయుటకు ఆయనే నిన్ను అణచి ఆయనే నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాడు. చూడండి, సో చదివితే ఈ భాగం అంతా వెరీ ఇంట్రెస్టెడ్ గా ఉంటది. సమయభావం కొద్దిగా నేను చదివి క్లోజ్ చేస్తున్నాను. ఈ 8వ అధ్యాయము మీరు చదివిన ఈ 3 వచనాల్లో మనకేమర్థం అవుతుందంటే దేవుడు మనం బ్రతకాలని కోరుకుంటున్నాడు, దేవుడు మనము అభివృద్ధి నొందాలని కోరుకుంటున్నాడు. వాక్యం లోపలికి చూస్తూ ఉండండి, మీకు తెలుస్తుంది. బ్రతకాలనుకుంటున్నాడు, అభివృద్ధి పొందాలనుకుంటున్నాడు, ఆయన చేసిన ప్రమాణములను మన ఎడల నెరవేర్చి మనము స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకొరకు మనము
ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనాలనుకుంటున్నాడు. బ్రతకాలనుకుంటున్నాడు, అభివృద్ధి నొందాలనుకుంటున్నాడు, స్వాధీనపరచుకోవాలనుకుంటున్నాడు. దాని కొరకు మనము ఆయన ఆజ్ఞలన్నింటినీ ఆయన గైకొనాలని కోరుకుంటున్నాడు. అందుకోసం ఆయన మనను సో మనం ఆయన మాట వింటామో లేదో అని పరీక్షిస్తున్నట్లుగా చూస్తాము. 2వ వచనంలో హృదయములో ఉన్నది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా చూస్తాము మనం. అదే 2వ వచనంలో. 3వ వచనంలో సో ఒక లెసన్ మనము నేర్చుకోవాలని, ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు అనే లెసన్ మనం తెలుసుకోవాలని ఆయనే మనను అణచి, ఆయనే మనకు ఆకలి కలుగ చేసి, మనమే గాని మన పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో. సో ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే, ఎందుకు మన జీవితంలో థింగ్స్ ఆలస్యం అవుతున్నవనే దానికి దేవుని దగ్గర స్పష్టమైన కారణం ఉన్నది. మనం ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాడు, మనం తప్పిపోవాలని ఆయన కోరుకోవట్లే. సొలొమోను ఈ విధంగా ప్రార్థన చేశాడు, ఐశ్వర్యాన్ని ఇవ్వద్దు, పేదరికాన్ని కూడా ఇవ్వద్దు. ఐశ్వర్యం ఇస్తే యెహోవా ఎవడని అంటాడేమో, పేదవాడిని అయితే దొంగిలిస్తానేమో. ప్రభువా అలా కాదు, నాకు కావలసినంత మాత్రమే నాకు అనుగ్రహించు. నేను 27 సంవత్సరాలుగా దేవుని ఎరిగి ఉన్నా, 23 సంవత్సరాలుగా ప్రకటిస్తూ ఉన్నా. కానీ ఇవాళ వరకు దేవుడు నా జేబుల నిండా డబ్బులేమి ఇవ్వట్లా. ఎందుకంటే నేను ఎక్కడ ఆయనకి దూరం అయిపోతానో ఆయనకి తెలుసు. మీరు గాలిపటం ఎగరేస్తున్నారు, ఆ గాలిపటాన్ని ఎగరవేస్తున్న దారం అంతా కూడా మీ చేతిలోనే ఉన్నది. మీరు ఆ దారాన్ని ఎలా వదులుతారు? ఎగరేసారా? గాలిపటాన్ని ఎగరేసారా? నా చేతిలో దారం ఉన్నదిలేనని శామ్ గారు దారం మొత్తం వదిలేసేసాడు అనుకో, వెంటనే ఏమైపోతుంది? ఎగిరే గాలిపటం క్రింద పడిపోతుంది. గాలిపటం యొక్క భవిష్యత్తుకి ప్రమాదం వస్తుంది. దేవుడు కూడా డబ్బులన్నీ ఒకేసారి మనకిచ్చేస్తే, కావలసిందంతా ఒకేసారి మనకిచ్చేస్తే మన పరిస్థితి కూడా అంతే. దారం అంతా వదిలేస్తే ఏమైపోతుందో. మన కోసం ఒకేసారి గేట్లు కూడా తెరిస్తే అది అయిపోతుంది. తప్పిపోయిన కుమారుడు కోసం తండ్రి ఏం చేశాడు? ఆస్తిని మొత్తాన్ని పంచి ఇచ్చేశాడు. వాడు తీసుకెళ్లి మొత్తాన్ని పొట్టు చేశాడా? అందులో తినే పొట్టు దొరక కూడా వాడు బాధపడ్డ మనం చూసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సహోదరులారా, జాగ్రత్తగా వినండి, ఆలోచించండి. దేవుడు నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. మనము నమ్మదగిన వారము కాకపోయినా, నమ్మదగిన వారం అయినప్పటికీ, నమ్మదగిన వారము కానప్పటికీ ఆయన ఎంతో నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. సో థింగ్స్ ఆయన చిత్తానుసారంగానే ఆలస్యం అవుతున్నాయని నమ్మండి. మీ ఆలస్యాన్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పండి. దేవునికి స్తోత్రం. మీ శిక్షను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పండి. సో అని మనము దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆనుకుని నడవలసిన వారు అయినా, ఎందుకు దేవుడు మన వెనుకబడుతున్నాడు, ఎందుకు దేవుడు మన వెనుకబడుతున్నాడు అని ఆలోచన చేస్తే, దేవుడు అంటాడు, నేను నీ ఎడల నేను కలిగి ఉన్న తలంపులు అన్నింటినీ నెరవేర్చాలని. దేవునికి స్తోత్రం. అందుకోసం దేవుడు మనతో మాట్లాడుతూ అంటాడు, ఇదిగో యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో, మీరు ద్రాక్షవల్లినైన నాలో ఉన్న తీగలయ్యా, మీరందరూ ఫలించాలి. ఏమంటారు? మనమందరం ఫలించాలి.
తర్వాత ఆ 2వ వచనంలో అనుకుంటా ఆయన అంటాడు, ఫలించడమే కాదు, ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలి. ఆ 2 మాటలు చెప్తారా? ఫలించాలి, ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలి. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలి అంటే ఒకటి, మనం ఫలించకుండా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కొంచెముగా ఫలించడం కూడా ఆయనకి ఇష్టం లేదు. మనము సమృద్ధిగా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రభువా, నేను కూడా ఫలిస్తానా? నాకు కూడా ఫలింపు సాధ్యమవుతుందా? అందరూ విడిచిపెట్టారు. నిజంగానే స్నేహాన్నట్టు ఉద్యోగాలు లేవు. దేవునికి స్తోత్రం. సమృద్ధి అయిన ఆర్థిక పటిష్టమైన వ్యవస్థ లేదు. ఎటు చూసిన ఎడారులుగా ఉన్నాయి. బంధువులు, స్నేహితులందరూ అపహాస్యం చేస్తున్నారు. నిజంగానే ఫలింపు అనేది నాకు సాధ్యమవుతుందా అంటే నిశ్చయంగా సాధ్యమవుతుంది. ఎందుకంటే నీ చెయ్యి పట్టుకున్నది నేను. దేవునికి స్తోత్రం. ద్రాక్షవల్లిని నేను, ఫలింపచేసేది నేను. మీరు చేయవలసిందల్లా నాలో నిలిచి ఉంటే చాలు. ఏమని? నాలో నిలిచి ఉంటే చాలు. నేను ఎవరిని? ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే పరిచయం చేసుకుంటూ, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము ద్వారానే సమస్తము కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణునిగా శరీరధారి మన మధ్య నివాసం చేశాను. నేను ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఆయన వాక్యమునందు నిలిచి ఉండడం. చాలా మంది నేను క్రైస్తవ్యమందు ఉన్నాను, నేను సంఘమందున్నాను, నేను కొంచెం వాక్యమందు ఉన్నాను. మేబీ ఆల్ దీస్ ఆర్ అవర్ ఆన్సర్స్. నేను క్రైస్తవ్యములో ఉన్నాను, నేను కొంచెం వాక్యములో ఉన్నాను, నేను సంఘంలో ఉన్నాను. ఈ నాన్ సెన్స్ అంతా ప్రభు వినాలనుకోవట్లేదు. స్టే ఇన్ మీ, నా వాక్యమందు నిలిచియుండు. దేవునికి స్తోత్రం. యెహోషువతో కూడా అంటున్నాడు, కుడికి గాని ఎడమకు గాని తొలగవద్దు, నా వాక్యమందు నిలిచి ఉండు. నీవు గాని నా వాక్యమందు నిలిచి ఉంటే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వదిలదు. నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు కూడా తోడై ఉంటానయ్యా. మనం అనుకోవాల్సిన అవసరంలే. ఇది ఒక లైఫ్ ఈ ఫెయిల్యూర్ స్టోరీగా ఉండిపోయింది. సో ఇశ్రాయేలు దోచుకొని పడ్డారు, ఆస్తులన్నీ దోచేసుకుంటున్నారు, జీవన సాధనమైంది ఏది లేదు. స్నేహ ఉద్యోగం లేదని చెబుతుంది, కరుణ ఉద్యోగం లేదని చెబుతుంది, శ్రీను ఉద్యోగం లేదని చెబుతున్నాడు. వాళ్ళదైతే గాడిదను కూడా తీసుకుపోయారు, ఎద్దు మీద బ్రతుకుతుంటే ఎద్దును కూడా తీసుకుపోయారు. సో మేక గొర్రె మీద బ్రతుకుతా ఉంటే గొర్రెను కూడా తీసుకొని పోయారు. ఏమీ లేదు ఒక్కరికి. 83వ సంవత్సరం మా నాన్నగారు మమ్మల్ని దిమ్మి నుండి ఎడవదికి తీసుకొని వచ్చాడు. అక్కడ మా మీద దాడులు జరిగేవి, దిమ్మిలో ఫ్యాక్షన్ గొడవలు ఎలా ఉండేవి తెలిసిన? మా నాన్నగారు కట్టుబట్టలతో వచ్చేసారు. అక్కడ మాకున్న ఆస్తులు ఏంటంటే దొడ్డిలో 16-17 కొబ్బరి చెట్లు ఉండేవి. రాత్రిపూట కత్తులు గొడ్డలు తీసుకుని వచ్చేవాళ్ళు, బరుసులు తీసుకుని వచ్చి ఏం చేసేవాళ్ళు తెలిసిన? సో కొబ్బరికాయలు అమ్ముకుని బ్రతికే వాళ్ళు. మా తాతయ్య నాయనమ్మ వాళ్ళు కొబ్బరికాయలను కోసుకుని వెళ్ళిపోయేవాళ్ళు రాత్రికి రాత్రి. ఒక రాత్రి నేను సెలవులు వస్తే వెళ్ళే మా తాతయ్య దగ్గరే ఉండేవాడిని. సో మా నాయనమ్మ దగ్గర ఉండేవాడిని. నడిచి వెళ్ళానేమో కదా, నిద్ర వచ్చింది, పట్టుకుని నిద్రపోతున్నా. ఈ లోపు చాలా మంది కత్తులు తీసుకుని బరుసలు తీసుకుని వచ్చారు. మా నాన్నగారిని దేవ అంటారు. ఏడి దేవగాడు వచ్చాడంట అని ఈ కత్తులు బరిసెలతో స్ట్రైట్ గా ఇంట్లో పెట్టుకు వెళ్ళిపోయారు. మా ఇల్లు ఆ పాతిల్లే 2 గదులుగా ఉండేది, వెనుక గదిలో పెట్టుకు వెళ్ళిపోయారు. మా నాయనమ్మ గారు కోళ్లను పెంచేది, ఆ గది నిండా కోళ్లు ఉన్నాయి. నేరుగా లోపలికి వెళ్ళిపోయి
ఆ తలుపును తీసి ఒకడు కోళ్లను బయటికి విసురుతా ఉంటే ఇంకొకళ్ళు కోళ్లను పట్టుకుంటా, సో ఆ రాత్రి ఆ గదిలో ఉన్న కోళ్లను మొత్తాన్ని ఎత్తుకుపోయారు. కొబ్బరికాయలు జీవన సాధనం అయితే కొబ్బరికాయలు ఎత్తుకుపోయారు, కోళ్లు జీవన సాధనం అయితే కోళ్లు ఎత్తుకుపోయారు. కానీ దేవుడు మా జీవితాల్లో ఫెయిల్ అవ్వనివ్వలేదు. Your life it seems like a failure story. గానుగ చాటున గోధుమలను దొల్లగొడుతూ ఉంటే దేవుని దూత వచ్చి అంటుంది, బలాఢ్యుడా. ఏం బలాఢ్యుడనయ్యా నేను బలవంతుడైతే గానుగ చాటును ఎందుకు దాక్కుంటాను? నా బిడ్డల కోసం గోధుమలను ఎక్కడెందుకు నేను దుల్లగొడతాను? లేదయ్యా, నువ్వు బలాఢ్యుడవు, లే, నీవు ఇశ్రాయేలుకు జయమునిస్తావు. స్తోత్రం. Don't think that your life is a failure story. Of course you and me are failed, but God do never fails. We are his kids. No failure should be in our lives. Amen. మన దేవుడు ఓడిపోలేదు. ఆయన పిల్లలమైన మనలను కూడా ఓడిపోనివ్వడు. పరిస్థితులు ఏమైనా చేజారిపోయినా, చుట్టూ ఎండమాములు కనిపించినా, డోంట్ బి అఫ్రైడ్, డోంట్ బి డిస్కరేజ్డ్. నేను దేవుని బిడ్డను, దేవుడు నా వెనుక ముందు చుట్టూ ఆవరించి ఉన్నాడనే మాటను మీరు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. సో ఆయన మనం ఫలించాలని కోరుకుంటున్నాడు, మరెక్కువగా ఫలించాలని కోరుకుంటున్నాడు. దాని కొరకు ఆయన చెబుతున్న ఒక్క చిన్న మాట, నా యందు నిలిచి ఉండండి, నా వాక్యమందు నిలిచి ఉండండి. అబ్రహాము ఇంకా దేవుని సన్నిధిలో నిలిచి ఉండెను. ఆయన సన్నిధిలో నిలిచి ఉండండి, ఆయన వాక్యమందు నిలిచి ఉండండి. మీరు నా యందు నిలిచి ఉంటే, నేను మీ యందు నిలిచి ఉంటే, ఎవరి యందు నేనుంటానో, ఎవరు నా యందు ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. ఎన్నో వచనం అది? 4, 5వ వచనం. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. బహుగా ఫలిస్తాడు. దేవుడు మనం ఫలించాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఎక్కువగా ఫలించాలని కోరుకుంటున్నాడు. దేవుడు బహుగా ఫలించాలని కోరుకుంటున్నాడు. సో దాని కొరకు మనము ఆయన యందు నిలిచి ఉంటే చాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఆయన చివరిగా అంటాడు, మీరు బహుగా ఫలిస్తేనే నాకు మహిమయ్యా. మీరు బహుగా ఫలిస్తేనే నాకు మహిమ. ఫలించడం అంటే ఈ తరపు క్రైస్తవ్యం ఎలా అర్థం చేస్తుందంటే, సూట్ కేసుల నిండా డబ్బులు, బ్యాంక్ అకౌంట్ నిండా డబ్బులు,